ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. ద గ్రేషియస్ హ్యాండ్స్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ ఆన్ everyone who looks to me. Ezra chapter 8 verse 22. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకమందు మనుషులు శక్తి కంటే దేవుని యొక్క శక్తి ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమును తృణీకరించడు. ఆయన ఆశ్రయించిన వారందరికీ దేవుని బలమైన హస్తము తోడుగా ఉంటుంది అని ఈ రోజున లేఖనములు చాలా సుస్పష్టముగా మనకు తెలియజేస్తున్నాయి. దేవుని ఆశ్రయించి మోసపోయిన వారు లేరండి. దేవుని సహాయము కోరుకొని సిగ్గుపడ్డవారు లేరండి. ఆయన ఆశ్రయించిన వారందరికీ దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన ఆశ్రయించడం అంటే ఈ లోకస్తులను ఆశ్రయించినట్లు కాదు, నిజముగా ఆయన సహాయము కోరుకోవాలి. చూడండి, ఈ లోకంలో మనము అనేకులను ఆయా పరిస్థితులను బట్టి సహాయం అడుగుతాం. ఈసారికి ఈ సమస్య నుండి నన్ను తప్పించమనో, ఈసారికి ధన సహాయం చేయమనో, న్యాయము జరిగించేలా చూడమనో, ఇలా కొంతమందిని ఎవరైతే అధికారం కలిగి ఉంటారో, ఎవరైతే పెద్దగా ఉంటారో వారిని అడుగుతాం. వారిని అడిగిన తరువాత కూడా వారికి చెప్పాం కదా, వారు చేస్తారులే అని మౌనంగా ఉంటాం. మన ప్రయత్నం మనం ఇంకో చోట చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకు తెలుసు మనుషుల స్వభావము. వారు చేయకపోతే, వారు ఏదో పనిలో ఉండి మర్చిపోతే, లేదా ఎవరైనా మనకు సహాయం చేయకుండా వారిని ప్రేరేపిస్తే, ఇలాంటి లక్ష అనుమానాలు మన హృదయములో మెదులుతూ ఉంటాయి. అందుకే మనము ఇంకొకరిని లేదా ఇంకొక ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం. అయితే దేవుని దగ్గరకు వచ్చి ఆయన్ను ఆశ్రయము కోరేవారు, సహాయము కోరేవారు ఇలా ఉండకూడదు. దేవుని దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు, ఆయన తప్పకుండా సహాయము చేస్తాడనియు విశ్వసించి రావాలి అని వాక్యము చెబుతుంది. అంటే రెండవ ఆలోచన మనలో ఉండొద్దు. భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఆయన ఏ కొదువా చేయడు, సహాయం చేయకుండా మానడు. ఎందుకంటే ఆయన మన మనవి మరచిపోయే దేవుడు కాడు. మనకు సహాయం చేయకుండా ఎవరైనా ఆయన్ని ప్రేరేపించలేరు. ముఖ్యంగా ఆయన మనుషుల వలె శక్తిహీనుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన హస్తము కురుచ కాలేదు. ఈ మాటనే ఎజ్రా మనకు ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే మేలు చేయాలి అనుకుంటారో వారితో పాటు దేవుని హస్తము తప్పక ఉంటుంది అని. అనగా నేను పాపం చేస్తాను దేవా, చెడు చేస్తాను, ఇంకొకరిని మోసం చేస్తాను, ఇంకొకరి కుటుంబాన్ని కూల్చుతానంటే మాత్రం దేవుని యొక్క సహాయమో రాదు. మేలు చేసే ఆలోచన ఉంటేనే, మంచి చెయ్యాలి అనే హృదయం ఉంటేనే దేవుడు సహాయం చేస్తాడు. గాని ఈ లోకంలో మనం ఇష్టానుసారంగా బ్రతకడానికి, గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన సహాయం ఏమో గాని ఆయన ఉగ్రతను మాత్రం తప్పక చూస్తాము. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు మనుషులను సహాయము అడిగి అడిగి అలసిపోయావేమో. దేవుని సహాయం కోసం ఆయన నీడకు రా, ఆయన తప్పకుండా నీకు తోడై ఉంటాడు. ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు ప్రయాణించడం కోసం ఏ విరోధులు, ఏ శత్రువులు వారిని మార్గంలో అడ్డుకోకుండా ఉండడం కోసం మొదట రాజు సహాయము అడుగుదాం అనుకుంటాడు. కానీ అతనికి ఒక మనిషిని సహాయం అడగాలంటే సిగ్గుగా అనిపించింది. నా దేవుడు నాకు తోడుగా ఉండగా ఎవరినో సహాయం చేయమని బ్రతిమిలాడ్డం ఏంటి అని ఉపవాసం ఉండి దేవుని సహాయం కోసం ప్రార్థించినప్పుడు దేవుడే ఎజ్రాకు సహాయం చేశాడు. వాక్యంలో వ్రాయబడి ఉంది, యెరూషలేము వచ్చుటకై ఆవాహా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచియున్న వారి చేతిలో నుండి మమ్ములను తప్పించెను అని. ఈ మాటలు వింటున్న నీకు కూడా దేవుడు తప్పకుండా సహాయము చేయగలడు. నీవు దేని గురించి భయపడుతున్నావో,
ఏది కొదువై దిగులు చెందుతున్నావో, ఏ అనారోగ్యము నిన్ను కలవర పెడుతుందో, ఏ సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయో వాటి నుండి యేసయ్య నిన్ను రక్షిస్తాడు. ఆయన హస్తము నీకు తోడుగా ఉంచి ఏ హాని నీకు నీ కుటుంబానికి జరగకుండా ఆయన కాపాడుతాడు. అయితే విశ్వాసముతో నా దేవుడే ఈ కార్యము చేయగలడు అనే నమ్మకముతో ఆయన ఆశ్రయించు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, మీ యొక్క బలమైన హస్తము అయ్యా మరి తండ్రి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచుతానంటున్న దేవుడు తండ్రి. అయ్యా, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కొదువై ఉండదంటున్నావు తండ్రి. సహాయము చేయకుండా ఉండనటువంటి దేవుడు తండ్రి. అయ్యా, అన్ని విషయాల్లో సమృద్ధినిచ్చే దేవుడు అని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తండ్రి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా అయా మరి తండ్రి అనారోగ్య సమస్యలతో బాధించబడుతూ నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. అయా, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు ప్రభా. అయా, మీ కృపా కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచండి తండ్రి. అయా, బలహీనులను బలపరచు వాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయు వాడవు ప్రభా. పడిపోతున్న వారిని లేవనెత్తు దేవుడు, కృంగిపోతున్న వారిని తండ్రి ఆదరించు వాడవు తండ్రి. అయా, నీ వైపు చూస్తుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచండి, కుటుంబ సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యమును దయచేయండి నా ప్రభా. ఒకరి మాటకు ఒకరు విధేయత చూపునట్లుగా సహాయము చేయండి. ఒకరినొకరు ప్రేమించే మనస్సును దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. వారి కుటుంబములు శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలమును అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అద్భుతమైన కార్యం వారి పట్ల జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి రక్షణ లేక తండ్రి మారు మనసు లేక బ్రతుకుతున్నారో వారికి తండ్రి రక్షణను, మారు మనసును అనుగ్రహించండి. మీరే నిజమైన దేవుడు, మీరే సర్వశక్తిమంతుడని తెలుసుకోవడానికి సహాయం చేయండి. అదే విధంగా నా తండ్రి వివాహాల విషయంలో మీ చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి తండ్రి అయా కృంగుదలలో ఉన్నారో, డిప్రెషన్ నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అయా, మరి చేతి పని చేసుకునే వారిని దీవించండి, రైతులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నిశ్చయముగా వారి యొక్క చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించేటువంటి దేవుడవుతండి. మిమ్మల్ని నమ్ముచుండగా అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా మరి నా తండ్రి అయ్యా కూలి పని చేసుకుంటున్నారో వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, మరి తండ్రి మీ యొక్క కటాక్షం వారిపై ఉంచమని వేడుకుంటున్నాం. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. అయ్యా, మరి అదే విధంగా నా తండ్రి గృహము కట్టుకుంటున్న బిడ్డలకు ప్రభా త్వరగా ఆ యొక్క గృహ నిర్మాణం పూర్తవునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండి వారిని నడిపిస్తూ బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా తండ్రి. న్యాయము తీర్చే దేవుడు, న్యాయకర్తవు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలు కూడా మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా, మరి తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. నష్టపోయిన బిడ్డలను మీరు లేవనెత్తండి. అందరినీ ఆదుకొనండి, ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి నా ప్రభా. ముఖ్యంగా తండ్రి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా తండ్రి దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. దైవజనులు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. నూరంతల ప్రతిఫలమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. సువార్థికులుగా ఉన్నారు వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపా కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, మరి తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో విరిగి నలిగిన హృదయముతో భారముతో ఉన్నారో ప్రభా, ఆ యొక్క భారం అంతటిని తొలగించిన తండ్రి అయా. వారు తండ్రి
అయ్యా మీ పైన ఆధారపడి మీ పైన ఆనుకునే వారిగా వారిని మీరు నిలవబెట్టుకోమని ప్రతిమిలాడుకుంటూ తండ్రి, అయా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నడిపించి బలపరిచి స్థిరపరచమని మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.